ప్రేమగా ఉన్నా మధ్యలో వెళ్ళకూడదు, కోపంగా ఉన్నా మధ్యలో వెళ్ళకూడదు. మధ్యలో వెళ్తే ఏమవుతుందో బాబోయ్ నేను చెప్పను, మీరే చూడండి. ప్లీజ్ వెల్కమ్ సుడిగాలి సుధీర్ along with the Steve. పంతం 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 నీదా నాదా హై సొంతం 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 నీకా నాకా హై కాఫీ ఇక్కడ మొగుడు ఒకడు ఉన్నాడు, ఆడి కాఫీలని తెలీదా? మొగుడు ఒకడే ఉంటాడు, అర్థమైందా? నీకు బాగా కొవ్వు బలిసిపోయింది. అందుకే లాస్ట్ మంత్ 5,000 అడిగాను. దేనికి? జిమ్ లో జాయిన్ అవుతాను, కొవ్వు కరిగిస్తానని. మొగుడు కాఫీ అడుగుతుంటే ఆడి కాఫీ ఇవ్వకుండా ఏదో పంచులు వేస్తావు కదా. మీ నాన్నకు ఫోన్ చేసి మాట్లాడతా నాకు అసలు. హలో హలో బాబు, చెప్పు బాబు. ఏం చేస్తున్నారు? మీ అత్తయ్య కాఫీ పెడుతున్నా. అత్తయ్య ఏం చేస్తుంది? అత్తయ్య రెస్ట్ తీసుకుంటుంది బాబు. అత్తయ్య రెస్ట్ తీసుకుంటే మీరు ఊరుకుంటున్నారా? నేను ఎందుకు ఊరుకుంటాను బాబు? ఏం చేస్తున్నారు? నువ్వు నాకు ఎలా ఫోన్ చేసావు, నేను మా మామయ్యకి ఎలా చేస్తాను కాదు. మీ అమ్మాయి నా మాట వినట్లేదండి ఇక్కడ. ఏదో సార్ అమ్మాయి ఫోన్ మాట్లాడండి, మాట్లాడు. హలో, ఏమ్మా బాగున్నావా? బాగున్నానా? ఏదో అల్లుడు ఫోన్ ఇవ్వండి. హలో, ఏం బాబు అమ్మాయి బాగానే ఉంటుందిగా మాట? మీరు ఏం చేస్తారో నాకు తెలియదు. నెల తిరిగే లోపు ఇంటి పని వంట పని అన్ని నేర్పించాలి. నేను నేర్పించాను రెడీ, నువ్వు ఎప్పుడు వస్తావు చెప్పు, నేర్పించేస్తా. నాకు నేర్పించడం ఏంటండి? మరి మా అమ్మాయి చేయాలంటే పగిలిపోతారు అల్లుడు అని చూస్తున్నాను. అనుకున్నా మీ ఫ్యామిలీ మొత్తం ఇంతే అంట కదా, మీ అమ్మ కూడా ఇంతే అంట కదా, మీ నాతో పని చేస్తుందంటగా. మా అమ్మని ఏమంటే ఊరుకోను, అర్థమైందా? మీ అమ్మని అంటే మీ అమ్మమ్మని కూడా అంట. మా అమ్మమ్మని అనుకో పర్లేదు, ఏ మా అమ్మమ్మ గిరిమించదు. నీలాంటి దాన్ని పెట్రోల్ వేసి తగిలిట్టాలి. తగలెట్టి ఇప్పుడు కాదు, నెక్స్ట్ మంత్. నెక్స్ట్ మంత్ మోడీ గారు రేట్లు తగ్గిస్తున్నారు పెట్రోల్, అప్పుడు తీసుకొస్తా. నన్ను తగలెట్టేస్తా కదా. అమ్మ మూడు సంగతి పక్కన పెట్టు, మోగోడు నుంచి చెప్పడానికి కూడా సిగ్గులా ఉంది నాకు. చచ్చా, ఇంట్లో ఉంటే టార్చర్ అయిపోతుంది. ఏయ్, నేను 10,000 ఇచ్చా కదా, డబ్బులు దేనికి? నాకు మనశ్శాంతి లేదు, బార్కి వెళ్ళి మందు తాగుదామని. ఖర్చు అయిపోయి. ఖర్చు అయిపోయి ఎలా ఖర్చు అయిపోయి? నాకు నన్ను మనశ్శాంతి లేదు, మందు ఇస్తాను. నువ్వు మందు తాగుతావా? నేను మొంగొడుకుంటావు ఇట్రా బాబు. హలో సీను, చెప్పరా, ఇంటికి వస్తున్నావా? సరే సరే సరే, దా లంచ్ చేసి వెళ్తారు కానీ ఇక్కడే. ఏయ్, నా ఫ్రెండ్స్ వస్తున్నారు, కొంచెం సరిగ్గా బిహేవ్ చేయి. మన ఫ్రెండ్ లైన్ వస్తే ఏం చేసావు? మీ ఫ్రెండ్ వాళ్ళ ఆయన వస్తే నేనేం చేశాను? వాళ్ళని మా ఫ్రెండ్ వైపు తేడాగా చూసావు, కవర్ చేసుకోలో తెచ్చాను. కవర్ చేసావా? ఏమని కవర్ చేసావు? నువ్వు తేడాగా చూసావు, నువ్వు మాట అని చెప్పాను దానికి. నన్ను మాట అంటావా? నా ప్రపంచం అంతా నాకు టాక్ ఏంటో తెలుసా? నాకేం లేదు, ఉల్లి అరుపులే, లోపల మెరుపులు ఉండవు. ఏం మాట్లాడుతున్నావు అసలు? మొత్తం పరివంతం చేస్తున్నావు. తీస్తాను. ఎందుకు తెస్తావే? ఏం చేస్తున్నారు? అదే అంటే ఎలా ఉన్నావు? బాగున్నారా? ఏం సంగతులు? అంతా బాగుందిరా. ఏంట్రా పెళ్లి పిల్లలేదు? అంటే ఆ రోజు నేను మౌనవ్రతం చేస్తున్నాను, అందుకే పిల్లలు అయిపోయాను. సరే ఎనీహో చెప్పలేదు కదా. ఓ మీ మామగారు? మా అమ్మగారు కాదు, నా పిల్లం. కొంచెం కట్నం ఎక్కువ తీసుకున్నట్టున్నారా? నీకెలా తెలుసురా? ముడతకు 1,00,000 అనుకుని 50 ముడతలు ఉన్నాయి, 50 లక్షలు. సర్లే గానీ మీ ఆవిడ ఎక్కడ? చూపిస్తా. మా ఆవిడరా? ఏమా నమస్తే అమ్మా. నమస్తే. ఏంటమ్మా పెళ్లికి రావడానికి ఫీల్ అవుతున్నావా? ఈయన పెళ్లి చేసుకుందుకు చాలా ఫీల్ అవుతున్నాను, నువ్వు రాకపోతే ఎవడు ఫీల్ అవుతాడు? ఇంటికి వచ్చిన గెస్ట్ అలాగే మాట్లాడేది. వీడి గెస్ట్ చోలో గులుం తీసేవాళ్ళు ఉన్నాడు, అది సాయంకాలం అమ్ముకుందా ఉంది. ఒరేయ్ చెప్పదని చెప్పాను, మేము చేసే పనులు ఎవరికి? ఇలాంటి వాళ్ళతో మాట్లాడిన ఒకటే, మంత పడిపోయిన ఒకటే. అదేంటనే పురుగు మంది తాగేస్తాను? ఆపరా ఆపరా. అంత సినిమా లేదు, అది పురుగుల మంది ఆగదు, మరి మామూలు మంది ఆగిద్ది. మీ ఆవిడ మంది తాగలుంటుందా? వీక్లీ ట్వైసే. మరి మిగతా రోజులు బీర్ తాగిద్ది.
అచ్చ మామిడి పోలికే. మీ ఆవిడ చిన్నప్పటి నుంచి అవుతున్నట్టు ఉంది. నీకేం తెలుసురా? 50 లక్షలు. అమ్మ కొంచెం లోపలికి వెళ్తావా? కాదు, ప్రాబ్లం ఏంట్రా? ఏం చేస్తానరా, పెళ్ళే సంవత్సరం అయింది, పెళ్ళంతో సుఖం లేదు. అదే ఉన్నట్టు నేను హట్ అయిపోవడం, నేను అది హట్ అయిపోవడం, కొట్టుకోవడం. అరే పెళ్ళైన తర్వాత కామన్ రా. అందుకనే భర్తలు ఏం చేయాలి, భార్యని చాలా కూల్గా చూసుకోవాలి. నేను కూల్గానే ఉంటాను, ఏసీ కూడా కొన్నాను. ఈ అమ్మాయి మొత్తం ఏసీలు పెట్టించా. ఏమో సార్ బయట రామ్మా. వద్దురా బాబు, అది మందు అవుతుంది, కొడుతుంది. ఇప్పుడు మనకి ఎంత కోపం వచ్చినా పిల్లని చాలా ప్రేమగా చూసుకోవాలరా. వర్కౌట్ అవ్వదురా. వర్కౌట్ అవుద్దురా. సరే, చూపిస్తాను. అమ్మా దామో సరే రామా. ఫ్రెండ్ ఇంటికి వెళ్తున్నాను, పాకెట్ లో కచ్చి ఉండాలని చెప్పానుగా. సారీ అండి. ప్రతిసారి సారీ అనా? సారీ అండి, సారీ. కొడితే పట్టుకోను మళ్ళీ. కచ్చిపు యాక్చువల్ గా కచ్చి పుంచిందిరా. ఇప్పుడు చూడు ఎలా ఫీల్ చేస్తాను. సారీ నన్న అమ్మ, సారీ నన్న. కోపం వస్తుందా? కొడతావా? కొట్టదు. సూపర్. చెప్పానా పిల్లలతో వర్కౌట్ అవ్వని. అమ్మా మీరు లోపలికి వెళ్ళి మళ్ళీ మంది వేయండి. వర్కౌట్ అవుద్దిరా. ఇదే ఫార్ములా మీ ఆవిడని పిలిచి ఇదే ఫార్ములా అక్కడ అప్లై చేయి. వర్కౌట్ అయితే వర్కౌట్ అవుద్ది 100%. Come on, Sudhir. అమ్మా తల్లి. ఏంటి అంత ప్రేమగా పిలుస్తున్నావు? ఏం లేదమ్మా, ఫ్రెండ్స్ ఇంటికి వచ్చారు కదా. కొంచెం గట్టిగా మాట్లాడు. ఫ్రెండ్స్ ఇంటికి వచ్చారు, ఇల్లు అంతా చెత్తగా ఉంది, కొంచెం తుడుస్తావేమో అని చెప్పని. నేను తోడను. సరే నేను తుడుస్తా, చీపిరెట్టి నేనే తుడుస్తాను. ఎందుకు అంత కష్టం నీకు? సరే తుడు. తుడిచే. నేను చెప్పాను వర్కౌట్ అవుతారు అని చెప్పని. నువ్వేం ఫీల్ అవ్వకరా, నేను చెప్తాను. ఆవిడ చెప్తాను, అర్థమైనట్టు చెప్తాను. నువ్వు చెప్తావా? ఏమ్మా ఈసారి రామ్మా అలా కాదమ్మా. మొగుడు పెళ్ళైన తర్వాత కోపాలు ఉంటాయి, ఒక్కోసారి కొట్టుకోవడం కామను. అంత మాత్రం ప్రతిసారి కోపం చూపిస్తావా? చూడు మా పిల్లల దగ్గర చాలాసార్లు కోపం చూపిస్తాను, చాలాసార్లు అరుస్తాను. ఏమందా అసలు ఏమందమ్మా? అక్క మీ చూడమ్మా చేసేదే చేస్తాడు అక్క. ఏరా పెళ్ళై 2 నెలలు అయింది, చెయ్యాలి. చెప్పు. క్లైమాక్స్ మర్చిపోయాడు సార్. నువ్వు ఇందాకేం అనుకోకమ్మా, ఉత్తున నీ గురించి గొప్ప చెప్తూ చెయ్యేసాను అంతే. నీకు గుర్తుందా? ఏంటి? అది 2 నెలల క్రితం మీ అమ్మ నాన్న ఇంటికి వెళ్ళాం కదా. అవును. మీ అమ్మ నాన్న భోజనం పిలిస్తే మనం మెట్లు ఎక్కుతూ కరెంటు పోయింది. అవును. కరెంటు పోయినప్పుడు నేను అడుగు మీద చేసి గట్టి ముద్దు పెట్టుకున్నాను. అది నేను కాదురా, నా చెల్లిరా అది. నేను ఎంత జాగ్రత్తగా ఉంటా తెలుసా? ఎంత చేరుతుంది? నిన్న నువ్వు నీ ఫ్రెండ్ ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చారా? వచ్చాను. వచ్చినప్పుడు కరెంట్ పోయిందా? పోయింది. అప్పుడు ఎంత జాగ్రత్తగా నీకు ముద్దు పెట్టాను. సరే నేను కదా నా ఫ్రెండ్. బ్యాలెన్స్ అయిపోయింది. ఏమండి ఫుల్ బాటిల్ ఉన్నాయా లోపల? ఉన్నాయి వెళ్ళండి. మిమ్మల్ని కలుపుదామని చూస్తే మా మధ్యలో గొడవ వస్తున్నాయంట్రా. ఏది మీ ఆవిడేది? ఆ లోపల ఎక్కడ మందు అవుతూ ఉంటది. ఏది? ఏమే? నీ వల్ల ఈ గొడవలను మా సంతానం చిచ్చు పెట్టావు. పరాయి మగోడు నన్ను అంటూ చూస్తూ ఊరుకుంటా పెట్టరా. రెండు తగిలించగా. నా ఫ్రెండ్ని కొడతావంటే? నిన్ను కూడా ఫీల్ అయ్యావా? నా ఫ్రెండ్ కొడతావు నువ్వు? చాలా బాగుందండి, నాకు నచ్చింది చాలా. అండ్ యా నా కాన్సెప్ట్ నచ్చింది. వైఫ్ అండ్ హస్బెండ్ ఎప్పుడు కొట్టుకుంటారు, బట్ వాళ్ళిద్దరు ఒకటే. బాగా కవర్ చేశారు. Okay, so Niharika, there was this one point we'll wrestling చేసేటప్పుడు you went like సూపర్, చాలా బాగుంది. ఐ ఎంజాయ్డ్. నాగ్ బాబు సార్, మ్యాటర్ ఎక్కువ లేకపోయినా ఏదో ఉన్నట్టు భ్రమింపజేసి మీకున్న ఎక్స్పీరియన్స్ తోటి మొత్తానికి కవరింగ్ ఇన్ఫెర్నో. థ్యాంక్ యూ సార్. గుడ్. రోజా గారు
చేశారు? నాకైతే రామప్రసాద్ చూసాక సుధీర్కి ఇలాంటి పెళ్ళాం వస్తే బాగుంటుందని ప్రే చేశా. బాగుంది, సరదాగా వెళ్ళింది.